God will purify us if we don't purify ourselves. Right? God will purify us if we don't purify ourselves. అంటే మనల్ని మనము పరిశుద్ధపరచుకోకపోతే ఎవరు మనల్ని పరిశుద్ధపరుస్తారు? దేవుడు. అదేంటది, పరిశుద్ధపరచాల్సింది దేవుడే కదా అంటారా? కరెక్టే. లెట్ మీ గివ్ యూ వన్ స్క్రిప్చర్ ఫ్రమ్, ఆల్రెడీ మీకు నేను ప్రకటనలో చెప్పాను, మళ్ళీ ఒకసారికి వెళ్దాం, ప్రకటన గ్రంథానికి వెళ్దాం. 19:7. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. రైట్. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య ఏం చేస్తుందంట? తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, కొంచెము పెళ్ళైన వాళ్ళందరికీ తెలుసు, ఎదిగిన అమ్మాయిలు కూడా తెలుసు, ఎదిగిన అబ్బాయిలు కూడా తెలుసు. ఎవరైనా పెళ్లి కూతురికి ట్రైనింగ్ ఇవ్వాలా, నువ్వు తయారవ్వాలి అని, నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలా అని చెప్పాలా? చెప్పండి. ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి కాళ్ళ టైపు. అంటే ప్రతి పెళ్లి కూతురికి నాకు పెళ్ళి అవ్వబోతుంది అని తెలిసిన ప్రతి పెళ్లి కూతురు ఏం చేస్తుందంట? తన్ను తాను సిద్ధపరచుకుంటుందంట. షీ విల్ ప్రిపేర్. ఒకవేళ ఆమె సిద్ధపరచుకోవట్లేదు అంటే ఏంటి? తనకి పెళ్ళి ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి ఇష్టం ఉండదు పెళ్ళిళ్ళు, అప్పుడు 2 తగులుతాయి, 2 బాధొచ్చు, తిట్టొచ్చు, ఇలాగని అలాగని ఇలాగని ఇలాగని, మొత్తానికి ఎక్కువ. అది చాలా తక్కువ శాతం ఉంటాయి అలాంటి పెళ్ళిళ్ళు. ఒకవేళ ఫోర్స్ఫుల్ అయినప్పటికీ కూడా, బలం ఇష్టం లేని పెళ్ళిళ్ళప్పుడు కూడా నాకు తెలిసి పెళ్లి కూతుళ్ళందరూ వాళ్ళంతా వాళ్ళు తయారైపోతారు. సో షీ ప్రిపేర్స్ హర్ సెల్ఫ్. అంటే ఏంటి? ఇది పెళ్లి కుమార్తె యొక్క తత్వం. దిస్ ఇస్ ద నేచర్. ఓకే. ఆయన గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. ఎవరైతే నేను మరి వధువుని, ఆయన వరుడు ఈ భూమి మీద పుట్టిందే నేను వధువుగా సిద్ధపడడానికి అని తెలుసుకొని ఒక గురి కలిగి ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే తన్ను తాను సిద్ధపరచుకుంటారు. సో ఎవ్రీ బిలీవర్ విల్ ప్యూరిఫై హిమ్సెల్ఫ్. మీరు ఇంకొకటి చూస్తే, లెట్స్ సీ ఈవెన్ ఇన్ జాన్, 1 యోహాను 3:3. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును, మనం ఒక రోజు ఆయన్ని కలుసుకోవాలా. ఈ భూలోకం అంతా టెంపరీ, మనము దేవుని పిల్లలమే. ఈ నిరీక్షణ గనక ఉంటే, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. And every man that has this hope in himself, this hope అంటే I am born to be the bride. ఈ భూమి మీద ప్రతి ద హోల్ ఎర్త్, అసలు ఇది భూలోక మిషన్. ఇది దిస్ ఈస్ ద రీజన్ వై ద ప్లానెట్ హ్యాస్ బిన్. ఈ భూలోకాన్ని సృష్టించిందే అందుకు. అది సమస్తమును ఎవరి కొరకు? ఆయన కొరకు, ఆయన ద్వారా. అవునా కదా? ఆయన అంటే ఎవరు? ఆల్ థింగ్స్ వేర్ మేడ్ ఫర్ హిమ్, బై హిమ్, త్రూ హిమ్, ఫర్ హిమ్. అంటే హీస్ ద బ్రైడ్.
సో రైట్ ఫ్రమ్ ఆదాము నుంచి ఈ భూమి మీద ఆఖరి ప్రాణం వరకు ఎవరి కొరకు చేయబడ్డారు? ఫర్ జీసస్ ద బ్రైడ్. సో ఈ నిరీక్షణ కలిగి నేను వధువుని, ఇక ఈ జీవితము, సో నేను ఏదైనా సరే ముందు వధువు అని గురి పెట్టుకొని ఏమన్నావు, వాట్ ఎవర్ యూ చూస్, బిజినెస్, జాబ్, మ్యూజిక్, కెరియర్స్, ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్, యు ఆర్ ద బ్రైడ్. అందులో నువ్వు అవ్వాలన్నమాట ఇవన్నీ. ఈ నిరీక్షణ పెట్టుకున్నవాడు తను తాను ఏం చేస్తాడంట? ఎవ్రీ మ్యాన్ దట్ హ్యాడ్ దిస్ హోప్ ఇన్ హిమ్ ప్యూరిఫైయర్, అక్కడ ఒక మాట ఉంటుంది, ప్యూరిఫైయర్ హిమ్సెల్ఫ్. తన్ను పవిత్రునిగా చేసుకుంటాడంట. సో ఇక్కడ దేవుడు చేస్తాడా, మనం చేసుకోవాలా? యు సీ దట్ నౌ. అంటే ఇక జీవితం అంతా ఆ ఉద్యోగము, ఆ చదువు, ఆ డబ్బు అదే గురిగా పెట్టుకుంటారు. ఇంతకు ముందు అయితే కొంచెం పెద్దయ్యాక ఉండేది గురి. ఈ కాలంలో 5-6 సంవత్సరాల చిన్నపిల్లలకే డబ్బు అంటే తెలిసిపోయింది. ఎన్ని సంవత్సరాల పిల్లలకి? బట్ లుక్ ఎట్ దట్. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడను తన్ను తాను, అంటే వేర్ దర్ ఈజ్ నో విజన్ పీపుల్ పారిష్. దర్శనము లేదు. తల్లిదండ్రులకు దర్శనం ఉండాలా, పిల్లలకి ఇవ్వాలా దర్శనము, తరాలకి ఇవ్వాలా. యు నీడ్ టు హ్యావ్ ఎ విజన్. సో ఒకవేళ మనల్ని మనం పవిత్రులుగా చేసుకొని మన గురి మర్చిపోయామనుకోండి, ఇక దేవుడు నెమ్మదిగా ఏం చేస్తాడంటే కొన్ని తాళాలు తెరుస్తాడు, కొన్ని తాళాలు, కొన్ని తలుపులు తెరుస్తాడు, కొన్ని కిటికీలు తెరుస్తాడు. ఓకే, కొన్ని బెజ్జాలు పడతాయి నీ యొక్క కంచెకి. ఓకే, మరి మనం ఎప్పుడైతే మనల్ని మనము శుద్ధీకరించుకోమో, మరి చూడండి కొన్ని ద్వారాలు తెరుస్తాడు. మరి అపవాది వచ్చి పర్మిషన్, గాడ్ గివ్స్ పర్మిషన్, ఎందుకంటే దాని ద్వారా హీ విల్ ప్యూరిఫై us. సో లెట్ us see the purpose of purification today, right? Okay, the purpose. ముందు నేను స్క్రిప్చర్స్కి వెళ్ళే ముందు write down some stuff. దేవుడు ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరికి ఏం తెలుస్తుందంటే, నేను కరెక్ట్. అందరూ ఏమనుకుంటారు? ఒకవేళ నువ్వు తప్పు చేసినా అది కరెక్ట్, న్యాయం చేసా, ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉంటుంది, కరెక్టే. అది ప్రతిసారి కరెక్ట్ అవ్వకపోవచ్చు. ఓకే, చూద్దాం. అయితే అందుకని ఏం చేస్తాడంటే, ఒక్కొక్కసారి నీ జీవితం ఎప్పుడు స్మూత్గా ఉంటుంది అనుకుంటావు, నీలో ఏముందో బయటికి తీయడానికి God exposes you to some people. దేవుడు నిన్ను కావాలని, నీలో ఎవరున్నారు, నీలో ఏముంది అని బయటికి తీయడానికి కోసం కావాలని కొన్ని మనుషులను నీ జీవితంలో పెడతాడు. కొంతకాలం మటుకు ఎదురు తెప్పిస్తాడు. కొన్ని ఒకసారి ఆ పలానా వ్యక్తులు గంట ఉండొచ్చు, నెల ఉండొచ్చు, జీవితాంతం ఉండొచ్చు. వాళ్ళు ఎప్పుడు పోతారు అనేది చూద్దాం. మరి పౌలు ముళ్ళు ఎప్పుడు పోయింది? పౌలుకి కొంచెం గర్వం వచ్చేసింది. గర్వం వచ్చేసినప్పుడు ఒక ముళ్ళు అనేది వచ్చింది. ముళ్ళు వచ్చినప్పుడు పౌలుకి ఎందుకు ఆ ముళ్ళు వచ్చిందని పౌలుకి కారణం ఏం తెలుసుకున్నాడు? నేను గర్వం అని తెలుసుకున్నాడు. వెంటనే తెలుసుకొని ఏం చేశాడు? ప్రార్థన చేసి ఆపేశాడా? ఎన్నిసార్లు ప్రార్థించాడు? ప్రార్థిస్తూనే ఉన్నాడు. అయితే ఎన్నో ప్రార్థనకి జవాబు వచ్చింది, 3వ ప్రార్థనకి జవాబు వచ్చేసింది. జవాబు వచ్చినప్పుడు ఏం చేశాడు? తను తాను తగ్గించుకున్నాడు. అందుకే అంటాడు, నేను ప్రతిదినము ఐ డై ఫర్ క్రైస్ట్, నేను ప్రతిదినము నా శరీరముతో నేను కొట్లాడతానంటాడు, నేను దాన్ని తగ్గించుకుంటానంటాడు పౌలు. అప్పుడు ఎప్పుడైతే ఓహో దీనికి గర్వం కారణము నేను తగ్గించుకోవాలనుకుంటాడో, ఆ ముళ్ళు ఉంటుందా వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుందా? గాడ్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. దేవుడు కృప ఇస్తాడు. ఆ కృప ద్వారా అతను బయటకు వచ్చేసాడు అనమాట. సో యోబుకి గర్వం అని తెలిసిందా తెలియలేదా? స్టార్టింగ్లో తెలియలేదు. అనేక సార్లు దేవుడు చెప్పుంటాడు, అనేక మందికి అనేక సార్లు. ఎప్పుడైతే దాన్ని మనము
ద లాస్ట్, ఆఖరిగా దేవుడు ఎటువంటి వార్నింగ్ ఇస్తాడో తెలుసా? డ్రీమ్స్ అండ్ విషన్స్. ద లాస్ట్ థింగ్ దట్ గాడ్ గివ్స్ ఇస్ డ్రీమ్స్ అండ్ విషన్స్. ఎప్పుడైతే అది వస్తుందో ఇక అది కూడా అవ్వదు. మీకు గుర్తుందా, ఈ డ్రీమ్ యోబుకు రాకుండా ఇంకొకరు తన సహోదరులు, తన స్నేహితుల్లో, ముగ్గురు స్నేహితుల్లో ఒకరికి వస్తుంది. ఎవరికైనా ఐడియా ఉందా? యేసుప్రభు ఒక ఉపమానం చెప్తాడు. విత్తువాడు విత్తుకొని వెళ్ళిపోతే కొన్ని ఎక్కడ పడతాయంట? ఒకవేళ త్రోవ పక్కన పడితే, ఏదన్నా పడితే ఇలా సరి చేసుకుంటాం కదా, మళ్ళీ తీసి అక్కడ లోపలేస్తాం. ఆల్రైట్, నువ్వు ఏదన్నా ఒక చేతిలో ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు పడిపోయింది అనుకోండి, ఏం చేస్తావు? టేబుల్ మించి ఏదైనా పడిపోయింది, ఓకే, మళ్ళీ తీసి టేబుల్ మీద పెడతావు. ఇక్కడ త్రోవ పక్కన పడిపోయిన వాక్యాన్ని ఏం చేస్తాడంట అపవాది? ఏం చేస్తాడంట? ఎత్తుకెళ్ళిపోతాడంట. సో యు సీ దట్ నా, దేనికి కూడా జాగ్రత్త ఉండదు. దేనికి ఉంటుంది? దేనికి కూడా పెద్ద అపవాది పట్టించుకోడు. నీకు ఎన్ని డబ్బులు వస్తున్నా పట్టించుకోడు, నువ్వు ఎంత అందంగా ఉన్నా పట్టించుకోడు, నీకు ఎన్ని లక్షలు ఉన్నా పట్టించుకోడు. లోకం మట్టుకు చూస్తుంది, అందుకు నాకు చూసి నువ్వు భయము దాంతో. కానీ వాక్యం పడ్డదా గద్దెలాగా వచ్చేస్తాడు, ఎత్తుకెళ్ళిపోతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యు సీ దట్ నా. అందుకే అంటాడు, హోల్డ్ ఆన్ టు ద వర్డ్ వెరీ కేర్ఫుల్లీ. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు అంట. విజన్ ఈజ్ వెరీ పవర్ఫుల్, అవునా కదా? దర్శనం చాలా శక్తివంతమైంది. ఈ దర్శనం కలిగిన ప్రతివాడు తను తాను ఏం చేసుకుంటాడంట? వధువులాగా. ఇఫ్ యు ఆర్ అ బ్రైడ్, షీ హర్ సెల్ఫ్ విల్ ప్యూరిఫై. ఉన్న దాంట్లో మేకప్ కొనుక్కుంటుంది, ఉన్న దాంట్లో వాట్ ఎవర్ షీ డస్ హర్ బెస్ట్. రైట్. సో నౌ వై డస్ గాడ్ ప్యూరిఫై అస్? గాడ్ ప్యూరిఫైస్ అస్ టు ట్రైన్ యూ అని రాసుకోండి, టు ఎక్స్పోజ్ యూ అని రాసుకోండి. మొదట ఎందుకు కొన్ని సమస్యలు వస్తాయి? ప్రతి సమస్య ఓకే, ఈ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తాయనేది చూసుకోవాలి. ఒకటేమో ఒక సెక్షన్లోనేమో అవి మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి, ఇంకొక సెక్షన్లో ఏంటంట మనమెవరమో మనల్ని బయలుపరచడానికి, టు ఎక్స్పోజ్ సమ్ థింగ్స్, కొన్ని బయటికి తీయడానికి. ఓకే, పక్కనేమో ట్రైనింగ్ అని రాసుకోండి, ఇంకొకటేమో ఎక్స్పోజ్ అంటే ఏంటి? నీలో ఉండేవాడిని బయటికి తీయడానికి, నువ్వెవరివో నీకు చూపించడానికి అనమాట. ఓకే, సో టు ట్రైన్ యూలో కింద రాసుకోండి, టు మేక్ యూ స్ట్రాంగ్. మొదటి పాయింట్, టు మేక్ యూ స్ట్రాంగ్. ఓకే, టు మేక్ యూ స్ట్రాంగ్. తెలుగులో మొదటగా చూస్తే నిన్ను బలంగా చేయడానికి. ఏం చేయడానికి? బలంగా చేయడానికి. చూడండి, సాధారణంగా మీకు చిన్నపిల్లలు పుట్టినప్పుడు మీరు కంగారు పడతారు, అరే ఇదొచ్చి నాదొచ్చి ఇలా జరిగిందని. ఆ పక్కన అమ్మమ్మకి తాతయ్యకి చెప్తే అంతే అలాగే వస్తుంది, కంగారు పడక 2 రోజుల్లో తగ్గిపోతుంది. ఆ 2 రోజులు నువ్వు టెన్షన్ పడిపోతావు, తగ్గిపోతావు, అలవాటు అవుతుంది నీకు. ఓకే, తర్వాత ఇంకో సమస్య వస్తుంది, మళ్ళీ టెన్షన్ పడిపోతావు. మళ్ళీ మీ మమ్మీయో మీ అమ్మమ్మో చెప్తుంది, అది 4 రోజుల్లో అలాగే వస్తుంది, తర్వాత తగ్గిపోతుంది అని. అనుభవం, నీకు అనుభవం లేదు. ఓకే, సో టు మేక్ అస్ స్ట్రాంగ్, మనల్ని మొదటగా సమస్యలు ఫస్ట్ సెక్షన్లో చూస్తే మనల్ని ట్రైనింగ్ ఇవ్వడానికి, మనల్ని బలపరచడానికి. ఇంకొకటి ఏంటంటే మనల్ని పరీక్షించడానికి, టు టెస్ట్ యూ. ఏం చేయడానికి? టు టెస్ట్ యూ. ఏమని పరీక్షించడానికి? వాట్ టెస్ట్? నీవు ఇంకా నమ్ముతున్నావా లేదా? ఆర్ యు స్టిల్ బిలీవింగ్ ఆర్ నాట్? ఇంకా ప్రార్థిస్తున్నావా లేదా? ఇంకా దేవుని మహిమపరుస్తున్నావా లేదా? ఇంకా ఆయన నామం గురించి సాక్ష్యం ఇస్తున్నావా లేదా? ఇంకా ఆయన సేవ చేస్తున్నావా లేదా? టు మేక్ యూ స్ట్రాంగ్, టు టెస్ట్ యూ. ఆర్ యూ స్టిల్ బిలీవింగ్? ఆర్ యూ స్టిల్ ప్రేయింగ్? ఆర్ యూ స్టిల్ గివింగ్? ఆర్ యూ స్టిల్ హానరింగ్ గాడ్?
Are you still testifying his name? Are you still serving him? ఇంకొక పాయింట్ రాసుకోండి. టు మేక్ యూ నో దట్ యు ఆర్ బీయింగ్ టేకెన్ కేర్ బై డెలివరింగ్ యూ ఫ్రమ్ ద ప్రాబ్లం. ఆ సమస్య వచ్చిన తర్వాత దాని నుంచి విడిపించి దేవుడు నీకు ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారంటే, చూడు నేను యెహోవాను, ఆపత్కాలమందు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. ఏ కాలమందు? అప్పుడు నీకేం తెలుస్తుంది? నా దేవుడు పని చేస్తున్నాడు, నా దేవుడు కొనుకోడు, నిద్రపోడు, రాత్రి కూడా నేను పనుకున్నాను, నన్ను ఆయన కాస్తాడు. సో యూ విల్ నో. ఈ ట్రైనింగ్ నీకు వస్తుంది. టు మేక్ యూ నో దట్ యు ఆర్ స్ట్రాంగర్ దెన్ యువర్ ఎనిమీస్. నీకు జ్ఞానం ఇవ్వడానికంటే, ఏమని? నీ శత్రువుల కంటే నువ్వు బలవంతుడవు. టు టెల్ యూ దట్ నీ శత్రువుల కంటే నువ్వు బలవంతుడు అని చెప్పడానికి సమస్యలు వస్తాయి. చివరిగా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ గురించి చింతిస్తున్నాను అని తెలుసుకోవడం కోసం సమస్యలు వస్తాయి. ఓకే, ఇవన్నీ లెఫ్ట్ సైడ్ సెక్షన్స్. రైట్ సైడ్ చాలా ఎక్కువ ఉన్నాయి, చూద్దాం. టు ఎక్స్పోజ్ యూ. కొన్ని సమస్యలు ఎందుకు వస్తాయంటే నిన్ను బయటికి తీయడానికి. దేని విషయంలో నీలో కొన్ని గుణాలు బయటికి తీస్తాడు? ఫియర్. దేన్ని బయటికి తీస్తాడు? భయం. నీలో భయం ఉంది. ఓకే, యు ఆర్ ఫియరింగ్ దిస్ థింగ్స్. సో ద ప్రాబ్లమ్స్ బ్రింగ్ అవుట్ ఫియర్ ఇన్ యూ. భయం తీసుకొస్తుంది. నెంబర్ 2, లేజీనెస్. దేన్ని బయటికి తీసుకొస్తుంది? సోమరితనము. యు ఆర్ లేజీ టు ప్రే. నువ్వు పని చేయట్లేదు. ప్రభువా నన్ను పాస్ చేయంటున్నావు కానీ నువ్వు చదవట్లేదు. ప్రభువా నన్ను ఆశీర్వదించావంతా కానీ నువ్వు యు నాట్ వర్కింగ్. నాకు పెళ్లి చేయంటున్నావు కానీ సంబంధాలు చూడట్లేదు. God exposes your laziness, that you are lazy. ఇదిగో, ఫెయిత్లో ఎలాగ ఉండాలంటే ఉంటుంది బైబిల్లో, చురుకుగా ఉంటుంది. ఎలా ఉండాలంట? పౌలు గురిని చూస్తూ తాబేల్లాగా నెమ్మదిగా వెళ్తున్నాడు అని ఉందా? When you see the goal, you run. Lazy people sit, dream, think, maybe walk. పౌలు అంటాడు, నేను గురి వద్దకు పరిగెత్తుతున్నాను. ఇట్ ఎక్స్పోజెస్ యువర్ లేజినెస్. ప్రార్థించడానికి బద్దకిస్తాం. రైట్. నెంబర్ 3, ఇట్ ఎక్స్పోజెస్ యువర్ జలసీ. నీలో అసూయను బయటికి తీస్తుంది. సో కావాలండి, గాడ్ బ్రింగ్స్ దట్ పర్సన్. నీకంటే గొప్ప సేవకుడిని, నీకంటే ఇంకా బాగా వాడబడినోడిని, నీకంటే డబ్బు ఉండేవాడిని. యు సీ నౌ జలసీ. కావాలని జరుగుతాయి అన్నీని. God brings them to test you. ప్రభువా నన్ను నేను శుద్ధీకరించుకుంటాను నాయన. I want to purify myself. Search me, clean me, purify me. ఎందుకంటే ఈ కష్ట నష్టాలతో అలసిపోయాను. ఇప్పుడు నన్ను నేను శుద్ధీకరించుకునే మార్గం అయితే ఇదిగో అది హైవేగా మారుతుంది అన్నావు. ఐ వాంట్ టు ఎంటర్ ఇంటూ ఎ హైవే ఆఫ్ ప్రాస్పరిటీ, హైవే ఆఫ్ మ్యారేజ్, హైవే ఆఫ్ కిడ్స్, హైవే ఆఫ్ లైఫ్. లార్డ్, ఐ వాంట్ టు కీప్ ఎ మిషన్ ఆన్ మై సెల్ఫ్. నా మీద నేను ఒక కాడి పెట్టుకుంటాను. ఈ రోజు నుంచి నన్ను నేను శుద్ధీకరించుకుంటానయ్యా. వధువు తన్ను తాను, ఎందుకంటే ఈ భూమి మీద నేను పుట్టిందే నిన్ను కలవడం కోసము అయ్యా, నీతో యుగయుగములు జీవించడం కోసము. అది నేను మర్చిపోయాను, ఈరోజు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ గురిలోనే నేను నిలబడి, ఎస్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు యువర్ గ్లోరీ అండ్ లివ్ విత్ యూ ఫర్ ఎవర్ లార్డ్. నీతో జీవించుకోవడం కోసం ఈ రోజు నుంచి నన్ను నేను శుద్ధీకరించుకుంటాను. ఈ రోజు నుంచి నా ప్రార్థన ఎలాగే ఆరంభమవుతుంది. నన్ను వెతుకు. ఏం చేసా ఆయాసకరమైన మార్గం ఉంటే తీసేయి ప్రభువా, అది నాకు బయలుపరచు. నేను ఇంకా శుద్ధీకరించుకుంటాను, కడుక్కుంటాను. నన్ను నేనే శుద్ధీకరించబడతాను నాయన. యోబు లాంటి లేక దావీదు లాంటి అటువంటి శ్రమలు రాకుండా ఇదిగో ఆ గట్టునెక్కేటువంటి కృప నాకు దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.